సో ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, హాక్ అంటారు కదా, హెచ్ఏడబ్ల్యూకే హాక్, హంబర్ హాక్ అనమాట. 1947 మోడల్, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కార్ అనుకోవచ్చు. 1947 మోడల్. దీంట్లో అయితే 4 సిలిండర్స్ ఉంటాయి అనమాట, 4 సిలిండర్స్. అంతేకాకుండా 2000 సీసీ అనమాట ఇంజన్. సో చూసుకోండి, ఫ్రంట్ సేమ్ యాజ్ యూజువల్ వింటేజ్ కార్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక మనం కామన్గా అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే సైడ్ 2 స్పేర్ వీల్స్ ఇస్తారు, అండ్ ఫ్రంట్ ఎండ్ బాగా చాలా వైడ్గా ఉంటుంది ఫ్రంట్ ఎండ్. ఇక్కడ వర్టికల్ గ్రిల్సే ఉంటాయి ఆల్మోస్ట్. బాడీ టోన్ వైట్ ఉంది కదా, లోపల కూడా సేమ్ అలానే దాని మ్యాచింగే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా. సో బ్యాక్ రెస్టింగ్ మాత్రం కొంచెం ఇలా స్లోప్ ఇచ్చాడనమాట సీటింగ్, అంటే బ్యాక్ పెయిన్ అలా ప్రాబ్లమ్స్ ఏం రాకుండా అప్పటి నుంచే ఉందేమో తెలీదు. అండ్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది, మంచి లెదర్ ఫినిషింగ్ సీట్స్. అసలు డాష్ బోర్డ్ చూడండి, అసలు ఎంత అసలు స్పేస్ అంటే ఎంత కన్వీనియంట్గా ఉందో అసలు స్పేస్ అంతా, స్పీడోమీటర్ అదంతా. సేమ్ దీనికి కూడా 4 డోర్స్ అనమాట. మనకి టాప్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అవసరం ఉండదు. నాకు తెలిసి అప్పట్లో చాలా టాప్లెస్ కార్సే ఎక్కువ ఉండేవి అని. సో మంచి బ్యాక్ హంప్ కూడా చూడండి, చాలా వైడ్గా ఉంది. అండ్ అంతేకాకుండా ఫినిషింగ్ కూడా అంతే, వైట్ ప్లస్ ఎల్లో యూస్ చేసినట్టున్నారు ఈ కార్కి. హంబర్ కార్స్, హంబర్ వెహికల్స్, AP 9B8038 నంబర్ ప్లేట్ కూడా ఉంది కనుక.